ఇటు అవకాశం నాకు ఇచ్చిన బైబిల్ మిషన్ బయలుపరిచిన దేవునికిని, బైబిల్ మిషన్ స్థాపించిన ముంగుమూరి దేవదాసయ్య గారుకును, బైబిల్ మిషన్ నేటి వరకు కొనసాగింపు చేయుటకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్న బైబిల్ మిషన్ ప్రథమ పౌరులుగా ఉన్న రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్య గారుకును, అధికార బృందమునకును, వేదికను అలంకరించిన గవర్నింగ్ బోర్డు మెంబర్ అధికారులకును, వచ్చిన జనసమూహం అందరికి కూడా నా హృదయపూర్వక వందన మరణాతలు. మరణాత. ఈరోజు నా అంశము మహిమ మేఘము నెక్కుటకు ఇక్కడికి రమ్ము. వాక్యము చదువుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయము 9వ వచనము. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. ఆమేన్. ప్రాణప్రియుడైన దేవాది దేవ, మీకు స్తోత్రములు. ఈ మహోత్సవములో నీ దేవదాస నన్ను ఏర్పాటు చేసుకొని ఇట్టి దివ్యమైన వాక్య సందేశం అందించుటకు నిలబెట్టుకున్న దేవా, ఇట్టి సమయములో నన్ను మరుగు చేసుకొని నీ యొక్క సంఘముతో నీవు మాట్లాడవలసిన మాటలు వినిపించుము దేవా. ఈ స్థలమును మహిమ సౌధముగా మార్చి ఉన్నావు కావున మహిమతో కూడిన వాక్కుల చేత ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించి మహిమ మేఘములో నీ వద్దకు చేరుటకు నీవే తండ్రి ప్రతి ఒక్కరిని నీ సత్యముతో ప్రతిష్ఠించి ప్రతి దుష్టత్వము నుంచి విడిపించుమని అడుగుచున్నాము. నీవే ఉద్దేశముతో ఈ బైబిల్ మిషన్ మహోత్సవములు ఏర్పాటు చేసి ఇట్టి బైబిల్ మిషన్ మహోత్సవంలో వాక్య వర్తమానం అందిస్తూ ఉన్నావో ఆ నీ మహిమగల ఉద్దేశము ప్రతి ఒక్కరి పట్ల నెరవేరులాగున నీవే తండ్రి నీ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి బాగు చేసి భాగ్యవంతులుగా మార్చుమని వాక్యమయ్యున్న యేసు దివ్య కృప నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుడు తన యొక్క దివ్యమైన వాక్కుల చేత ఈ మహోత్సవంలో పాల్గొన్న అందరికీ కూడా మహిమ రాకుల్లో ఆయత్పటకు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ఈ యొక్క మహోత్సవములో అనేకమైన వాక్య సందేశాలు వింటూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని మనం అందరం కూడా సంతోషిస్తూ ఉంటాం. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న అనేక విషయాలు వింటూ ఆనందిస్తూ ఉన్నాం, కానీ ఆచరణలో పెట్టలేకపోతూ ఉన్నాం. అందుకే ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నామే కానీ వింటున్నామే కానీ మనము గైకొనకపోవటం బట్టి మహిమను చూడలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చిన వారులారా, నా అంశంలో వాక్యం ఏమై ఉన్నదంటే యోసేపుకు అంటున్న మాటలు ఏంటంటే, అక్కడ ఉండవద్దు, ఇక్కడికి రమ్ము అంటూ ఉన్నారు. కనుక అక్కడ ఎక్కడ అంటే ఇదిగో కానాన్లో ఉన్నారు మీరు, నా యొద్ద సమృద్ధి ఉంది కనుక రమ్ము అంటూ ఉన్నారు. ఇక్కడ కూడా మనము చూచినప్పుడు ఆహ్వానము అనేది కనబడుతున్నది. ఇది మొట్టమొదటి యొక్క పాయింట్. ఏంటి ఆహ్వానము అంటే రమ్ము అంటున్నారు. ఇక్కడికి వచ్చిన వారులారా, మిమ్మల్ని కూడా త్రిత్వ దేవుడు ఆహ్వానించిన వాడై ఉన్నాడు. అందుకే జనకుని ఇష్ట జనము వచ్చును అన్నారు దైవజనులు. అంతేకాదు, ఇక్కడకు ఎవరు వస్తారు అనగా పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క శక్తి లేకుండా, సహాయము లేకుండా ఇక్కడికి రాలేరు. ఇంతమంది ఎలాగొచ్చారండి అంటే ఎవరి శక్తిని బట్టి, ఎవరి యొక్క నడిపింపు బట్టి వచ్చి ఉన్నారంటే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపు బట్టి. ఇది ఆహ్వానమై ఉన్నది.
యేసు ప్రభువు అంటారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. యేసు క్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరికి కూడా శాంతి సమాధానములు అనుగ్రహించి వారై ఉన్నాడు. కావున రండి అని ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు మీరందరూ కూడా ఆహ్వానం అందుకుని వచ్చి ఉన్నారు. ఈ మహోత్సవములకు ప్రథమ పౌరులుగా ఉన్న రెవరెండ్ డాక్టర్ జె శ్యామల కిరణయ్య గారు ఆహ్వానించగా బిలబిలామంటూ అందరూ వచ్చేసారు. కనుక రావద్దు అన్న వచ్చే జనం ఉన్నారు ఈరోజు. ఎందుకు అంటే కనుక ఆహ్వానించేవారు అంత గొప్పవారు, వారు బలవంతులు, వారు దైవ సంభూతులై ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారులారా, ఆహ్వానము అందుకుని వచ్చిన వారులారా, వాక్యము శ్రద్ధగా వినండి. వాక్యం ఏమై ఉన్నది అంటే కనుక దేవుని మాట ఉన్నది. ముంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ జనకులు సెలవిచ్చిన మాట అంటే, ఈ వాక్య పరిశుద్ధ గ్రంథం అని అంటూ ఉంటాం. కనుక ప్రతి గ్రంథం పైన పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంటుంది. కానీ దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, ఈ గ్రంథము ఘనమైన గ్రంథము, ఈ గ్రంథము ఘనమైనది. అందుకే ఈ గ్రంథమును పఠించువారు, ఈ గ్రంథమును ధ్యానించువారు, ఈ గ్రంథమును ప్రకారంగా జీవించువారు గనులైపోతారు. అందుకే ఈరోజు మనమందరము కూడా వాక్యము శ్రద్ధగా వింటకు మనసు పెట్టాలి. దైవజనులు ఒక పద్యములో ఇలా వ్రాసి ఉన్నారు, ఘనమైన నీ వాక్యం మనుభవించుట నాకు అనుదినాహారమై అమరుచుండు. ఘనమైన నీ వాక్యం మనుభవించుట నాకు అనుదినౌషధమై అమరుచుండు. ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదిన దీపమై అమరుచుండు. ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు అనుదిన జీవమై అమరుచుండు. వాక్య గ్రంథమౌ బైబిలు పఠన చేసి అందుగల ధన్యతలల్ల అందుకొనుచు జీవనము చేయ బలమిమ్ము దేవజనక. జీవనము చేయ బలమిమ్ము దేవజనక. గ్రంథ విషయమై నీకు నా వందనములు. గ్రంథ విషయమై నీకు నా వందనములు. ఘనమైన నీ వాక్యము అనుభవించుట నాకు అనుదిన ఆహారమై ఉన్నది. రెండవదిగా అనుదినము ఔషధమై ఉన్నది. మూడవదిగా అనుదినము దీపమై ఉన్నది. నాలుగవదిగా అనుదినము నాకు జీవమై ఉన్నది అంటున్నారు దైవజనులు. అమ్మలారా, ఇలారా, ఈరోజు ఈ యొక్క దివ్య వాక్యవర్తం వింటున్న వాళ్ళారా, మీరే పరిశుద్ధ గ్రంథమును పఠించినప్పుడు ఇది మీకు ఆహారముగా ఉంటుంది, ఔషధంగా పనిచేస్తూ ఉన్నది, దీపముగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది, నాలుగవదిగా జీవం ఉండి మిమ్మల్ని జీవింపచేస్తూ ఉన్నది. ఇక ఈ యొక్క వాక్య వర్తమానంలో చూసినప్పుడు ఆహ్వానము ఎందుకు ఆహ్వానించి ఉన్నారు అంటే, ఈ మహోత్సవంలో ఉన్న మహామహిమతో కూడిన వర్తమానములు వింటకే. వాక్యాహారము తినల బలమాత్మకు లభించుట ఎట్లు, అందుకే వాక్యాహారముతో మీ ఆత్మలకు బలము చేకూర్చిన వరకే కనుక మన యొక్క అధ్యక్షులైన వారు ఆహ్వానించిన వారై ఉన్నారు, మీరందరూ వచ్చిన వారై ఉన్నారు. ఇక రెండవదిగా చూసినప్పుడు ఈ యొక్క మాటలో నా యొద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు అనే మాటలో రెండవ భావం ఏంటంటే ఆకలి తీర్చుటకు పిలుపు. కనుక కరువులో ఉన్న తన కుటుంబ సభ్యులను రండి మిమ్మల్ని పోషిస్తాను నేను అంటున్నాడు. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం చూసినప్పుడు
అక్కడ కనబడుతున్న మాటలు ఏమనగా, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను నేను మిమ్ములను మీ పిల్లలను పోషించేదను. చాలండి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను అంటూ ఉన్నాడు. యోసేపు గారు వారిని పోషించే కనుక సహోదరుడిగా, అలాగే పోషించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ వచ్చిన వారులారా, బైబిల్ మిషను బయలుపరిచిన దేవుడే, బైబిల్ మిషను బయలుపరిచిన యేసు క్రీస్తు ప్రభువే నేను నిజమైన ఆహారమై ఉన్నానని యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనంలో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు జీవించిన కాలములో 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని ఆశీర్వదించి పంచిపెట్టగా 5,000 మంది తిన్నగా మిగిలిన గంపలో 12. అలాగే ఆయన పోషకుడిగా ఉన్నవాడని చూపిస్తూ ఉన్నారు. యోసేపే కాదు, యేసు ప్రభు పోషించేవాడు. నేటి దినమున ఈ బైబిల్ మిషన్ మహోత్సవంలో కూడా పోషించే పోషణకర్తగా కనుక ఈరోజు మన అధ్యక్షులైన వారు ఉన్నారు. అనేక మందిని ఆహ్వానించి ఇక్కడ అందరి ఆకలి తీరుస్తున్నారు. ఏ ఆకలి తీరుస్తున్నారంటే ఆత్మీయ ఆకలి, రెండవది శారీరక ఆకలి. అందరినీ బలపరుస్తూ ఉన్నారు. ఆకలి తీర్చే ప్రభు మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. మనం బలహీనులుగా ఉంటే ఆయన ఏమాత్రము కూడా ఊరుకునేవాడు కాదు. ఈరోజు మనం బలవంతులుగా చీటకే ఆయన ఆహారముగా మనలోకి వస్తూ ఉన్నారు. అందుకే పాడుకుంటాం కదా మనము, ప్రభు భోజనము వలన పాప పరిహారము, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యంబు, ప్రభుని బల్లకు తెల్ల పావురములానట్టు శుభముతో భక్తులు శోభిల్లు చుందురు. ప్రభు భోజన వలన పాప పరిహారము, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యము, ఆకలి తీర్చే స్థలమే. ఎక్కడికి రమ్ము అంటూ ఉన్నాం కదా, ఎక్కడికి రమ్మంటున్నాం మేము అంటే ఈ మహోత్సవములకు రండి. ఎందుకంటే ఈ మహోత్సవములు మీ యొక్క ఆత్మీయ ఆకలి, శారీరక ఆకలి తీర్చేది, మీ పాపముల నుంచి విడుదల దయచేసేది. రెండవదిగా ఈ మహోత్సవముల స్థలమే మిమ్మల్ని స్వస్థపరిచే స్థలమైనది. కనుక ఇక్కడికి వచ్చిన వారులారా, మనమందరము కూడా ఆకలి తీర్చే నిత్య పోషకుడైన ప్రభువైపు చూచి నమస్కరించినప్పుడు ఆయన పోషించేవాడుగా ఉంటాడు. ఇక చూస్తే మూడవదిగా, ఎందుకు ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా ఎద్దుకు రమ్ము, అక్కడ ఉండవద్దు, ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఆశ్రయం ఇచ్చుటకు. ఆదికాండము 45వ అధ్యాయము 10వ వచనం చూచినప్పుడు, నీవు గోషేను దేశమందు నివసించుదవు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉండును అంటున్నా. ఇక్కడ ఆశ్రయమిచ్చుటకు, నివసింపచేయుటకు రమ్మంటూ అన్నాడు. చూడండి, ఈ యొక్క యోసేపు గారు తన కుటుంబ సభ్యుల విషయంలో అంతగా ఆలోచిస్తే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఈరోజు మన కొరకు ఆలోచిస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చూచినప్పుడు, ఇదిగో మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచు ఉన్నానన్నారు ఆయన. నిజమే, ఆయన నిత్య నివాసి అయి ఉన్నాడు. ఆయన మనతో నివసించుటకు వచ్చి ఉన్నాడు. మన కొరకు నివాసములు సిద్ధపరచుటకు వెళ్తూ ఉన్నాడు. ఈ మహోత్సవంలో ఉన్న వాళ్ళారా, కనుక నాకు ఎక్కడ చోటు లేదు, నాకు ఆశ్రయం ఎవరూ లేరు అనుకుంటున్న వారులారా, ఈ మహోత్సవములకు ఎందుకు రమ్మంటున్నామంటే ఈ మహోత్సవ స్థలమే ఒక ఆశ్రయపుర స్థలమై ఉన్నది. ఈ మహోత్సవం యొక్క స్థలమే మహిమ సౌధపు స్థలమైనది. ఈ స్థలము మిమ్మల్ని పోషించేదై ఉన్నది. రెండవదిగా, మూడవదిగా మీకు ఆశ్రయం ఇచ్చి మిమ్మల్ని బలపరిచేది. మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
కనుక దేవదేవుడే స్వయముగా జరిగిస్తూ ఉన్న ఈ మహోత్సవములకు వచ్చినప్పుడే కనుక ఆశ్రయ దుర్గమైన ప్రభువే మేలుతో తృప్తిపరుస్తాడు, మేలుతో తృప్తిపరుస్తాడు. ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కనుక యోసేపు కుటుంబ సభ్యులను ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అయితే ఈరోజు మనకు ప్రభువే ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అందుకే ఈ మహోత్సవం ఏర్పాటు చేసి ఈ ఆశ్రయ పొరపు పందిట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక 4వది చూచినప్పుడు ఎందుకు పిలిచాడు యోసేపు గారు వారిని అంటే ఆదికాండము 47వ అధ్యాయము 11వ వచనము. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్యమునిచ్చెను. చూడండి ఎందుకు వారు ఆహ్వానించాడంటే కనుక ఆస్తినిచ్చుటకు స్వాస్యమునిచ్చుటకు పిలుస్తూ ఉన్నాడు. కనుక యోసేపు ఎంత విశాల హృదయం కలిగిన వాడై ఉన్నాడో చూడండి, గమనించండి. ఈరోజు వారి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తూ వారికి ఆకలి తీరుస్తూ వారికి ఆశ్రయం ఇస్తూ ఆస్తిని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఆస్తినిచ్చే ప్రభు మనకున్నారు. మన ప్రభువే మనకు ఆస్తికర్తగా ఉన్నాడు. మనం చూస్తున్నాం మత్తయి సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలు చూసినప్పుడు కనబడుతున్నాయి మాటలు. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూడండి, ప్రభువే మనకేమి కావాలన్నా అవన్నీ ఇచ్చువాడై ఉన్నాడు. మళ్ళీ ఆస్తికర్తలుగా చేసే ప్రభు ఆయనే మనందరినీ కూడా అడగమంటూ ఉన్నాడు. అడగండి మీకు ఇస్తానంటూ ఉన్నాడు. మహోత్సవాలకు వచ్చిన వాళ్ళరా మీకు ఏ ఆస్తి కావాలి? దైవ లక్షణముల స్థుతుల్లో కనుక ఒక ప్రార్థన దేవదాసయ్య గారు రాసి ఉన్నారు. వారు ప్రార్థించిన వారి ఉన్నారు. ఏమనగా, ప్రభువా నిన్ను అడుగు వారికి నీ శక్తులు దయచేయమని అడిగారు. ఈరోజు ఎంతమంది అడుగుతూ ఉన్నారండి? ఆయన ఆస్తినిచ్చుటకు ఇష్టపడుతున్నాడు. అంత్యు మనదే కదా, యేసునకున్నదంత్యు మనదే కదా, స్వంతమని అందుకొనుము అంటున్నారు దైవజనులు. స్వంతమని అందుకోగలుగుతున్నారా? అడుగు వారికి శక్తులు దయచేసే ప్రభు మన ప్రభు. ఆయన ఆస్తినిచ్చేవాడు, పరలోకపు ఆస్తిని మాకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చిన వారులరా ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ ఆస్తి కావాలో అడగండి. ఆయన మరింత మంచి ఈవులు ఇచ్చి దేవుడు అయి ఉన్నాడు. మీ ఆశ భంగపరిచేవాడు కాదు. నా ఎద్దుకు వచ్చిన వారిని నేనంత మాత్రము త్రోసివేయను అంటూ ఉన్నాడు. ఎవరిని గద్దెంపగా ధారాళముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన వైపే చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం చూచినప్పుడు అక్కడ కనబడుతున్న మాట, యేసు ప్రభువారు మనల్ని ఎలా సంపాదించుకున్నారో చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులునిగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని ఎలా సంపాదించారు అంటే తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చి ఒక పాట పాడారంట. ఏంటి ఆ పాట అంటే 72వ కీర్తన, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో 72వ కీర్తనలో ఆ పాట పాడారు. ఎన్ని చరణాలు ఉన్నాయి? 136 చరణాలు ఉన్నాయి. ఆ 136 చరణాలు కూడా యేసు క్రీస్తు ప్రభువే దేవదాసయ్య గారి దగ్గర. మనమైతే ఎంతసేపు పడతామంటే, ఒకసారి చిన్న మాట, ఎంతసేపు పడతాము? 136 చరణాలు ఒక గంట పడుతుందేమో, గంటన్నర పడుతుందేమో. కానీ యేసు క్రీస్తు ప్రభువే ఒక 10 నిమిషాల్లో పాడేశారంటండి ఆ పాట. 10 నిమిషాల్లో ఆ పాట పాడేగానే ఈ దైవజనులు విని వ్రాసిన వారై ఉన్నారు. ఆ పాటలో ప్రభువారు చెప్తున్నారు కదా, సంగమునకు
నీరసపడకుము నీరసపడకుము, నీవే నా ఆస్తి కదా. నీరసపడకుము నీరసపడకుము, నీవే నా ఆస్తి కదా. నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో సంపాదించితి, నన్ను నీ ఆస్తిగా గైకొనుము, నన్ను నీ ఆస్తిగా గైకొనుము. చాలండి. కనుక ప్రభువారే స్వయంగా సెలవిస్తున్నారు, ఓ విశ్వాసి నీరసపడకుము. ఈ సభకు వచ్చిన వారులారా, మీరు నీరసపడకండి, మిమ్మల్ని ఆస్తిగా చేసుకున్నాడు కాబట్టి ఇక్కడికి ఆహ్వానించిన వాడై ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ఇదిగో దేవుడు దేవదాస్ గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ గుంటూరు కేంద్రముగా జరుగుతున్న ఈ మహోత్సవం వచ్చిన వారులారా, మీరందరూ కూడా దేవుని ఆస్తి. సో మీరందరూ ధైర్యముగా జీవించండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక చూస్తే ఎందుకు పిలుస్తున్నాడు యోసేపు గారు అంటే, ఆ పిలుపులో నా భావము అభివృద్ధి పొందుటకు పిలుస్తున్నాడు. ఆదికాండము 47వ అధ్యాయము 27వ వచనంలో చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. చూడండి, అభివృద్ధి పొందుటకు రండి, ఇక్కడ అభివృద్ధి పొందండి అంటున్నారు. అసలు ఇక్కడ ఈ మాటను చూసినప్పుడు మనము ముందుగానే దేవుడు చెప్పిన వాగ్దానము ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని లోపరుచుకుని అంటున్నారు. దేవుడు చెప్పిన వాగ్దానమే, దేవుడిచ్చిన దీవెనే ఇక్కడ యోసేపు గారు మాట్లాడుతూ ఉన్నారు. వచ్చిన వారులారా, మిమ్మల్ని అభివృద్ధి చేసేవాడు దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనములు 8వ వచనం చూచినప్పుడు మీరు ఫలించండి, నాలో ఫలించండి అంటున్నారు. ఎందుకు ఫలించమన్నారంటే, కనుక ఆయనలో ఫలిస్తే పరలోక భాగ్యమును పొందగలము, అనేక మంది ఎదుట సాక్షులుగా ఉండగలము. దేవుడు మీ పక్షంగా ఏం చేశాడు అని చెప్తే ఏం చెప్పగలరు? యెహోవా మా కొరకు గొప్ప కార్యములు చేసెను అని అన్యజనులు చెప్పుకోవాలి, మనము చెప్పుకోవాలి. దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకుంటే మనమేం చెప్పుకోవాలి? యెహోవా మా కొరకు గొప్ప కార్యములు చేశానని చెప్పుకోవాలి. అదే ఫలించుట. ఈ మహోత్సవాలకు ఏటేట రండి, ఏకీభవించండి. ఈ సంవత్సరం వచ్చిన వారులారా, తప్పక మీరు అభివృద్ధి చెంది వస్తారు. వచ్చే సంవత్సరము మీతో పాటు ఒక్కరిని తీసుకురావద్దు, 10 మందిని తీసుకురండి, దేవుని నామమును మహింపరచండి. ఇక చూస్తే కనుక 6వది ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే, ఆదరించుటకు పిలుస్తూ ఉన్నాడు. ఆదికాండము 50వ అధ్యాయము 18వ వచనము అలాగే 21వ వచనం చూసినప్పుడు మాట్లాడుతున్న మాట, భయపడకుడి అంటున్నాడు. భయపడద్దు, ఇదిగో అని వారితో ప్రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. వారు భయముతో మాట్లాడుతూ అంటే వారితో ప్రీతిగా మాట్లాడుతూ ఆదరించేవాడు యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని ఆదరిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనములోను 27వ వచనం చూసినప్పుడు, మిమ్మల్ని అనాథులుగా విడువను అంటూ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా అంటున్నాడు. నిజమే, మనమందరము కూడా అనాథులము కాదు, మన దేవుడు మనకు ఉన్నాడు. ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కన నేగులు తెలుసునా. చిక్కావు నీవెవరి చేతి, ఈరోజు మళ్ళీ ఆదరించే ప్రభు ఉన్నా కాబట్టి వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగునని యెషయా గ్రంథము 60 చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం ఒంటరి వాము కాము. మనకి ఎవరు ఉన్నారు అంటే, దేవదాస్ గారు చెప్పి ఉన్నారు, అబ్బాయి ఈ బైబిల్ మిషన్ ఎవరిది? ప్రభుదే.
అలా ఈ బైబిల్ మిషన్ ఎవరిది? నాది. ఈ బైబిల్ మిషన్లో ఉన్న వారందరికీ ప్రభు ఉన్నారు, నేను ఉన్నాను, కాబట్టి భయపడకండి అన్నారు దైవజనులు. ఇక్కడికి వచ్చిన వారులారా, ఈరోజు మనం ఒంటరి వారము కాము, మనం బలవంతుడైన దేవుని కలిగి ఉన్నాము. అలాగే బైబిల్ మిషన్ జనకులైన దేవదాసుని కలిగి ఉన్నాము. ఈరోజు మన ధైర్యము అదే, మన బలము అదే. 7వదికి చూసినట్లయితే అధికారం ఇచ్చుటకు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపులో నా భావము కనుక నిర్గమాకాండము 1వ అధ్యాయము 8వ వచనం చూచినప్పుడు కనుక యోసేపు ఎరుగని రాజు వచ్చే వరకు కూడా ఇజ్రాయేలు వారందరూ కూడా ఆడిందే ఆట, పాడిందే పాట, పరిష్ట మాట. చూడండి, రాజు కుటుంబీకులు రాజులే కదా, కనుక అలాగే దొర కుటుంబీకులు దొరలే కదా. అలాగే యోసేపు గారు కనుక రాజు తర్వాత రాజు కనుక వారి కుటుంబ సభ్యులు కూడా రాజులే. అందుకే వారు ఏమి చేసినా చెల్లేది. వారి అధికారములో అక్కడ ఉండేవారు ప్రజలు కనుక ఐగుప్తు వారు కూడా యోసేపు ఎరుగని రాజు వచ్చేంత వరకు కూడా. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళారా, ఎందుకు ఇక్కడ మనం పిలిచే ప్రభు అంటే అధికారం ఇచ్చుటకు పిలుస్తూ ఉన్నాడు. ఈ మహోత్సవంలోకి వచ్చిన వాళ్ళారా, మహిమ మేఘము నెక్కుటకు ఎక్కడికి రమ్ము అన్నారు కదా. ఎక్కడికి ఎందుకు వచ్చారు, ఎందుకు రావాలి అంటే ఇదిగో అధికారం పొందటానికి. వేటిపైన అధికారం పొందడానికి అంటే అంటున్నారు మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనంలో చెప్తున్న మాటలు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. రేపటి దినమున బాప్తిసాలు ఉంటాయి కనుక అందరూ సిద్ధపడిపోవాలి. అందరూ కూడా వచ్చేయండి కనుక బాప్తిసం పొందండి. బాప్తిసం తీసుకున్న వారికి శక్తులు ఉన్నాయి. అంతేకాదు కనుక అంటున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నా యందు విశ్వాసముంచువాడు నాకన్నా మరి గొప్ప క్రియలు కార్యములు జరిగించును అంటారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ప్రభువు మనకు అధికారం ఇస్తున్నాడు అధికారులుగా చేయటానికి. అనగా సాతాను ఓడించే అధికారము, లోకమును ఓడించే అధికారము యేసుక్రీస్తు ప్రభువు మనకు ఇస్తూ ఉన్నారు. ఈ అధికారం పొందుటకే ఈ సభలకు రావాలి, వచ్చి దీవుని పొంది ఈ అధికారంతో వెళ్ళాలి. యేసు ప్రభువు అన్నారు కదా, ఏమన్నారండి? ఆవగించంత విశ్వాసము కలిగి ఉండి కొండను చూచి సముద్రంలో పడిపో అంటే పడిపోవాలి. అక్కడ ప్రార్థన ఉందా, ఆజ్ఞాపించటం ఉందా? ప్రార్థన లేదు, ఆజ్ఞాపించటనే ఉంది. మనం ఆజ్ఞాపించాలి విశ్వాసంతో. సో దేవుడు మనకు అధికారం ఇచ్చుటకే ఇక్కడ పిలిచి ఉన్నారు కనుక ఈరోజు అధికారము పొంది వెళ్తున్న మనల్ని మాటి మాటికి శోధించే సాతాను తంత్రముల నుండి, లోకము నుండి మనం జయించుట కొరకు ప్రతి నిత్యము కూడా ప్రభు నామమును స్మరించుకోవాలి, ప్రభు నామం బట్టే సంతోషించాలి. యేసుక్రీస్తు ప్రభు వారే మన కొరకు సిలువలో యజ్ఞమయ్యి తన అధికారమంతా మనకిచ్చేసిన వాడై ఉన్నాడు, తన శక్తినంతా మనకిచ్చేసిన వాడై ఉన్నాడు, ఆయన పునరుద్ధరణ బలము మనకిచ్చిన వాడై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరే మీ చిక్కులపైన వేసికొన్న జయము, జయమని రాసికొన్న జయము. సంతోషం. యేసుక్రీస్తు వారు పొందిన జయమే ఎల్లవారి కగును, కోరిన వారికి, వేడిన వారికి, నమ్మిన వారికి. అధికారముతో వెళ్తున్న వారులారా, మీరందరూ కూడా ఏర్పాటు మిషన్ పక్షంగా పని చేయండి. మన యొక్క ప్రథమ పౌరులు, బైబిల్ మిషన్ యొక్క ప్రథమ పౌరులైన రెవరెండ్ డాక్టర్ జె శ్యామల కిరణయ్య గారు మిమ్మల్ని అందరూ ఎందుకు పిలిచి ఉన్నారంటే మీ ఒక్కరి ద్వారా అనేక మంది ఏర్పాట్లకు రావాలి అని ఆశిస్తూ ఉన్నారు. ఆనాడు పాల్ యాంగ్ చో గారు తన సంగమత అన్నారు, ఈచ్ వన్ గెట్ వన్ అన్నారు, ప్రతి ఒక్కరు ఒకరు సంపాదించండి అన్నారు. ఈరోజు అయ్యగారు ఉద్దేశం అది కాదు, ప్రతి ఒక్కరూ 10 మందిని
100 మందిని ఆహ్వానించండి. రేపటి దినమున మీరందరూ కూడా అనేక మంది వచ్చేలాగున ఈ రాత్రి కాలంలోనే అనేక మందికి ఫోన్లు చేయండి. రండి అని ఆహ్వానించండి. ఇదిగో ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆశ్రయపురమై ఉన్నది, ఇది ఆహారం ఇచ్చే పురమై ఉన్నది, మనల్ని ఆదరించే స్థలమై ఉన్నది, మనకు శ్వాసముగా ఉండే దేవుడు మనకున్నాడు. అంతేకాదు ఆయన ఆస్తినిచ్చేవాడు, మనకు అధికారం ఇచ్చేవాడు. అందుకు రండి అని ఆహ్వానించండి. ఈ మహోత్సవానికి వచ్చిన వాళ్ళరా, మీరు కాకాని స్వశాలకు వెళ్తున్నారా? కాకాని స్వశిషాలకు వెళ్ళవలను. కాకాని స్వశిషాల రేపటి దినమున స్వస్థ ప్రార్థన కూడా దినమని కనుక మన యొక్క అయ్యగారు ఉదయకాలం చెప్పి ఉన్నారు. కాకాని స్వశిషాలకు ఎందుకు వెళ్ళాలి అంటే, దేవదాసయ్య గారు వర్తమానాల సమయంలో, వర్తమానాల కాలంలో అన్నారన్నమాట, అబ్బాయి నన్ను సోమవారం పిలవద్దు, అలాగే గురువారము కూడా పిలవద్దు అన్నారు. ఎందుకు అయ్యగారండి పిలవద్దు అంటే, నేను సోమవారము నేను కాకాని స్వశాలు నాకు పని ఉంది, అక్కడ ఉంటాను. గురువారము అంతరంగ సంస్కారం ఉంది, పరలోకంలో వంట, కనుక ఈ 2 రోజులు పిలవద్దు అన్నారు. కనుక కాకాని స్వశిషాల్లో ఎవరు పనిచేస్తున్నారు చెప్పన్నమ్మా? ప్రతి సోమవారము ప్రభు క్రీస్తు బోధలకు, ప్రతి వ్యాధి చిక్కు పరిహారము, ప్రతి వారు గుంటూరు నీలో స్వస్తిశాలను వెదకి చూచి వెళ్ళండి. అందుకే వచ్చిన వాళ్ళరా చూచి వెళ్ళండి. చూస్తేనే ఆశీర్వాదమైనది. చూచి వెళ్ళండి. ఈరోజు సభలు ఆయా చోట్ల జరుగుతున్నవి, ఆయా చోట్ల జరుగుతూ ఉన్నవి. ఈ సభల గురించి ఒక మాట, ఒక వర్తమానము మొంగమూరి దేవదాసయ్య జనకులు వర్తమానం చెప్తూ 1979వ సంవత్సరమున కనుక ఈ మాట చెప్పి ఉన్నారు. అబ్బాయి ఈ సభలు జరిగించవలసిన వారు ఎవరు అని చెప్తూ ఉన్నప్పుడు అందరూ కూడా అయోమయంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు అన్నారు మాట, ఇదిగో ఈ సభలు జరిగించవలసిన వారు ఈ ఇంటి వారే అన్నారు. ఏ ఇంటి వారు అనగా బేతేలు గృహ నివాసులే అన్నారు. అన్నారు ఈ ఇల్లు అంటే ఎవరిది, ఈ ఇల్లు అంటే ఎవరిది అని అడిగారు. ఎవరిది అంటే ఈ ఇల్లు నాదే అన్నారు దేవదాసయ్య గారు. దేవుని మహిమ కలుగును గాక. కనుక ఈరోజు ఈ ఇంటి వారిదే ఈ పని, ఈ మహోత్సవాల పని కూడా ఇంటి వారిదే అనగా నా పనే అన్నారు. అందుకే విశ్వాసులరా, ఈ బైబిల్ మిషను దేవుంది దేవదాసయ్య గారిది. బేతెలు గృహము కనుక ఎవరిది? దేవుంది దేవదాసయ్య గారిది. ఈ పని ఎవరు జరిగిస్తున్నారు? ఇంటి వారే జరిగిస్తున్నారు. ఇంటి వారు జరిగించే సభలే అసలైన సభలై ఉన్నవి. ఇది గుర్తించండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు కనుక ఈరోజు దేవదాసయ్య చెప్పిన మాట చెప్తున్నాను వినండి. ఒకరోజు దేవదాసయ్య దగ్గరికి ఒక అతను వచ్చాడంట. వచ్చి అయ్యగారండి ఎక్కడి నుంచి వచ్చాడంటే సింగపూర్ నుంచి వచ్చాడు. వచ్చి అంటూ అన్నాడు, దేవదాసయ్య గారు మీ గురించి విన్నాను, మీరు గొప్పవారని అని వింటూ ఆయన వాక్యాలు విన్నాడు. కనుక బైబిల్ మిషన్తో గొప్పదా అని విన్నాడు. వెళ్ళిపోయాడంట, సింగపూర్ వెళ్ళిపోయాడు. సింగపూర్ వెళ్ళి అక్కడ చెప్తున్నాడు అని అందరికీ. ఏమనంటే, ఇదిగో బైబిల్ మిషన్ అంట ముసలోడు దేవదాసయ్య గారంట ఏంటో అని చాడీలు చెప్తా ఉన్నాడంట. ఆయా మాటలు చక్కగా చెప్తున్నాడంట. ఇక్కడేమో పొగిడిన అతను అక్కడ తిడుతూ ఉన్నాడు. అంతేనండి, ఆ మాట అక్కడ నుంచి ఒక అతను తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాడంట. ఏమనంటే, ఇదిగో ఒక అతను వచ్చాడు కదా సింగపూర్ నుంచి వచ్చి, అతను ఇలా అంటున్నాడు అయ్యగారు అంటే, అప్పుడు అయ్యగారు అన్నారంట, మంచిదే కదబ్బాయి, మంచిదే కదబ్బాయి, మనం వెళ్ళి సింగపూర్లో బైబిల్ మిషన్ ఉందని, అలాగే దేవదాసయ్య గారిని ఒక భక్తుడు ఉన్నాడని ఎవరో చెప్పలేరు కదా, అలాగైనా చెప్పగలిగారులే అని దేవుని మహిమపరుస్తూ మాట్లాడిన మాటలు ఎంతో గొప్ప చూడండి. ఈరోజు ఆ సింగపూర్ యొక్క కనుక గొప్ప దేశములో చదువుకుంటూనే దేవుని సువార్త చేస్తున్న బ్రదర్ జాన్ ప్రేమ్ సునాథ్ బాబు గారిని బట్టి దేవుని వందిస్తూ ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు సింగపూర్లో కూడా బలమైన పని జరుగుతూ ఉన్నది. ఆనాటి వాగ్దాన దీవెన ఈరోజు
కనుక జాన్ ప్రేమ్ సునాథ్ బాబు గారి ద్వారా జరుగుతూ ఉన్నది. అలాగనే ఇక్కడికి వచ్చిన వారులారా, ఈ సభలు, ఈ మహోత్సవాలకు వచ్చిన వారులారా, మీరందరూ కూడా బలపడండి. అంతేకాదు, అద్భుతాలు కోరుకుంటున్నారా? అందరూ కూడా అద్భుతాలు జరగాలి, అద్భుతాలు జరగాలి అని చాలామంది కోరుకున్నారు. ఎంతమంది కోరుకున్నారు? చేతెత్తండి. అందరికీ అద్భుతాలు జరగాలని కోరుకున్నారు. కానీ దేవదాస్ గారు చెప్పారు, అద్భుతాలు జరగాలని కోరుకోవద్దు అన్నారండి. ఏంటండి అలా అంటారు? ఎవరైనా సరే అద్భుతాలు జరగాలని కోరుకుంటారు కదా, ఏంటండి అంటారేమో. దేవదాస్ గారు అన్నారు, అబ్బాయి, అద్భుతాలు జరగాలని కోరుకుంటే ఒక్కరోజు అద్భుతం జరిగి పూర్తయిపోతుంది. కానీ అద్భుతాలు చేసి యేసు క్రీస్తు ప్రభువా నాలో ఉండు అంటే ప్రతిరోజు అద్భుతమే జరుగుతుంది. దేవుని మహిమ కలుగును కాక. చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈరోజు నీ జీవితంలో ప్రతిరోజు అద్భుతం జరగాలంటే తప్పగా యేసు ప్రభువుని ఆహ్వానించండి, మీలో ఉంచుకునండి. ధనము లేనప్పటికీ, కనుక ఎవరు సహకరించలేని సమయంలో కూడా దేవదాసయ్య గారిలో ప్రభు ఉన్నారు కాబట్టి ఈరోజు బైబిల్ మిషన్, ఒక్కరిగా ఉన్న బైబిల్ మిషన్ ఈరోజు ఎంతమంది అయిపోయిందో చూడండి. లక్షలాది మంది ప్రజలుగా, కనుక దేశములో, ప్రపంచ నలుమూల ఏర్పాటు మిషన్ స్థాపించబడి ఈరోజు ముమ్మరంగా జరుగుతున్నది. ఇటు మిషన్లో ఉన్న వారులారా, మనం అందరం సంతోషిస్తూ మహిమపరుస్తూ ఈ కొద్ది మాటలు విన్నా మనమందరం కూడా ఇక్కడికి వచ్చిన మనము మహిమ మేఘమునెక్కుటకే, మహిమ సౌధం అనే స్థలంలోకి వచ్చి ఉన్న మనమందరం కూడా మనం తీర్మానం చేసుకుని ఇంక ఏర్పాటు విడిచిపెట్టక అనేక మందిని కూడా ఈ రాత్రి కాలంలోనే అక్కడక్కడ ఉండొద్దు, ఇక్కడికి వచ్చేయండి, అసలైన పని ఇది అని ఆహ్వానించి అందరినీ ఆకర్షించి మహిమరాకు మీరును నేను అందరం కూడా ఆయత్పడే భాగ్యములో పితృత్వ దేవుని అందరికీ అనుగ్రహించి మహిమ ఘనత కీర్తి పొందును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వోపకారమైన దేవా, పరలోకము భూలోకము ఏకమైన స్థలములోంచి ఏ శక్తి లేని మాకు శక్తిని అనుగ్రహించుటకు నీ శక్తి గల వాక్కులు చేత మనం ప్రతిష్ఠించిన దేవాది దేవా, మీకు స్తోత్రములు. ఈరోజు విన్న వాక్కులు బట్టి మిమ్మల్ని అందరం బలపడి ఉన్నాం. బలహీనం కామిప్పుడు ఇదిగో అసలైన స్థలములో ఉన్నాం, అసలైన సభల్లో ఉన్నాం, అసలైన కార్యక్రమంలో ఉన్నాం. కనుక ఈ స్థలములో ఉన్న ఆ మహిమతో కూడిన దీవులను మాకు అనుగ్రహించి మహిమ జీవులుగా మార్చి మహిమలోకి చేరు పర్యంతము మహిమకరముగా అధికారులు మొదలుకొని చిన్న విశ్వాసులకు అందరినీ వాడుకొనమని, ఇంకా ఎంత సొమ్ము అవసరమో ప్రభా అంత సొమ్మును దయచేయండి. వెండి పసిడి ఇలువుగో అని పాడుకుంటున్నామే కానీ వెండినివ్వలేకపోతున్నాం, పసినివ్వలేకపోతున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన అందరినీ ప్రేరేపించి అధికంగా అందరూ సొమ్మిచ్చేవారుగా చేయండి అయ్యా. అనేక మంది ఆకర్షింపడి రేపటి దినం వచ్చి దేవా తండ్రి ఏర్పాటు సభలకు సహకరించుటకు, సహాయకులు గుంటకు, అలాగే రాజ్యములో ఉన్నత సమూహకు సహాయము చేయమని మా ప్రాణ ప్రియుడు, ప్రాణ రక్షకుడు ఇట్టి మహిమోన్నతమైన స్వాస్యము మాకు అనుగ్రహించి మనం బలపరిచి పెండ్లకు మాకు తయారు చేసి ఆయతపరుచుకుంటున్న యేసు దివ్య కృపనామములో మిక్కిలి బ్రతిమలా వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.